రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పివిఎన్ మాధవ్ గారు మరియు మన జిల్లా నాయకులైనటువంటి రామకృష్ణ గారు అందరూ కలిసి ఒక ప్రణాళికతో మన ఊరు మన జెండా అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆరంభోత్సవం అంటే ప్రారంభోత్సవ దినం. ఈరోజు ఆవిర్భావ దినోత్సవం, భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడ నిన్నటి దినం జెండా కటకటాలని సొసైటీ ఎదురుగా పిఏసిఎస్ సొసైటీ ఎదురుగా రోడ్డు దగ్గర ఉన్న పబ్లిక్ ప్లేస్లో అంటే గవర్నమెంట్ ప్లేస్లో మిగతా జెండాలు, తెలుగుదేశం పార్టీ జెండాలు ఉన్నాయి, అలాగే జనసేన జెండా కూడా ఉంది. అది ఇంకా జెండా కట్టలేదు, దానికి కూడా క్లారిటీ రావాల్సింది. తర్వాత మేము కూడా కట్టుకుందామని చెప్పేసి ముందుగా ఎంఆర్ఓ గారి పర్మిషన్ అడిగాము, తర్వాత ఎంపీడీఓ గారి పర్మిషన్ అడిగాము. అంటే ఎంఆర్ఓ గారు చూసి మాట్లాడుకుని చేసుకోండి అన్నారు, సామరస్యంగా చేసుకోండి ఇబ్బంది లేకుండా అన్నారు. అక్కడ ఎవరికి ఇబ్బంది లేదు మాకు తెలిసి. మళ్ళీ ఎంపీడీఓ గారిని కూడా అడిగాము, ఆయన కూడా సామరస్యంగా చేసుకోండి, మేమైతే ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు, మళ్ళీ అబ్జెక్షన్ చేయలేదు, అంటే వాళ్ళ పార్టీలు పెట్టుకుంటారని చెప్పేసి సరే అన్నారు. పొద్దున్న ఆ మాట అన్నారు, కట్టుకున్నాము, సగం కట్టాము. తెలుగుదేశం పార్టీ లోకల్గా ఉన్న తెలుగుదేశం పార్టీ లీడర్లు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు మా మీద, ఇక్కడ జెండా కట్టడానికి వీలేదు అని చెప్పేసి. జాతీయ పార్టీ జెండాను అవమానించి ఈరోజు ఇంత దుస్థితికి తీసుకొచ్చారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో నేను ఎండిఓ గారికి ఈరోజు మెమోరాండం ఇవ్వడం జరిగింది ఈ విషయంలో. నిన్నటి దినం సిఐ గారితో మాట్లాడినప్పుడు, మార్నింగ్ నేను మాట్లాడినప్పుడు మేము ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదన్నారు. ఈరోజు మధ్యాహ్నం సిఐ గారు వాళ్ళంతా వచ్చినప్పుడు ఫోన్లో మాట్లాడితే నాకు సంబంధం లేదు, నేను ఎవరికి పర్మిషన్ ఇవ్వను, నేను పర్మిషన్ కూడా ఇవ్వను, వాళ్ళు వేరే చోట కట్టుకోండి అని అన్నారు. ఈరోజు మెమోరాండం ఇస్తే మాకు క్లారిటీ కావాలి, ఇది ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో అంటే పంచాయతీకి సంబంధించిందా, ఆర్ఎన్బి డిపార్ట్మెంట్కి సంబంధించిందా, క్లారిటీ లేదు. క్లారిటీ ఆయన కూడా చెప్తున్నారు, ఇప్పుడు క్లారిటీ లేదనే చెప్తున్నారు. మరి క్లారిటీ లేనప్పుడు ఆయన పర్మిషన్ ఇవ్వను అని ఎలా అంటారు? ఆయన ఆ మాట అన్నందుకే నిన్న ఇంత గొడవ జరిగింది. మాకు సామరస్యంగా జరగాల్సిన జెండా ఆవిష్కరణ ఈరోజు జెండా ఆగిపోయింది. జెండా దేశం ఏమన్నా గొడ్డుపోయిందా, నందవరం ఏమన్నా గొడ్డుపోయిందా? ఎక్కడైనా కట్టుకుంటాం, ఈడే కట్టుకోవాలనేది ఏం లేదు. మేమేమనుకుంటామంటే కూటమిలో ఉన్నాము, అన్ని జెండాలు ఇక్కడే ఉన్నాయి, మరి ఆ జెండా పక్కన కట్టండి అని మాకు ఆదేశాలు ఉన్నాయి. అక్కడ అవసరం ఉంటే, అక్కడ అవకాశం ఉంటే కట్టండి అన్నారు, అవకాశం లేకపోతే వేరే చోట చూసుకోండి అన్నారు. ఇక్కడ అవకాశం ఉంది, రోడ్డుకు అబ్జెక్షన్ లేదు, పిఎస్సి సొసైటీ కార్యాలయానికి అబ్జెక్షన్ లేదు. మీరు చూడండి, పత్రికలు, మీరు మీడియా వాళ్ళు చూడండి, ఎక్కడ ఎవరికి అబ్జెక్షన్, పబ్లిక్ అబ్జెక్షన్ లేదు. మరి అలాంటప్పుడు ఇదంతా కుట్రతో కూడుకున్న పని. టీడీపీ తమ్ముళ్ళు నిన్నటి దినము స్టేషన్లోనే దౌర్జన్యం చేశారు, కూటమి లేదు ఏం లేదు అన్నప్పుడు. అయ్యా, కూటమి లేదు అంటే ఈరోజు మన అమరావతి రాజధానికి చట్టబద్ధత తీసుకొచ్చింది ఎవరాయా? ఈరోజు ఈ పిఎస్సిఎస్ నాబార్డు నిధులు వస్తున్నాయి సొసైటీకి, ఎవరిస్తున్నారు ఆ నిధులు? సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తోంది, బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది, మా గవర్నమెంటే ఇస్తోంది. మరి పంచాయతీ అంటారు, పంచాయతీకి ఎవరు ఇస్తున్నారు నిధులు? 15th ఫైనాన్స్ మా ప్రభుత్వమే ఇస్తోంది కంప్లీట్గా. మరి రోడ్డు రహదారులు కూడా మా సెంట్రల్ గవర్నమెంటే మరి కాంట్రిబ్యూషన్ ఉంది. మరి ప్రతి దాంట్లోనూ చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ లేనిదే కూటమి లేదయా. తెలుగు తమ్ముళ్ళారా, మీరు తెలుసుకోండి. మీరేదో అవకాశం ఉంది కదా అని మేము దౌర్జన్యం చేస్తాం, అంతా మాదే అంతా నాదే అంటే, అయ్యా మీరు వద్దు, కట్టుకోవద్దు, కట్టుకోకూడదు, మేము కట్టనివ్వము అనేదానికి మీకేం అధికారం ఉంది చెప్పండి? అది ఎవరికి వస్తుందో ఎంపీడీఓ గారికి, ఇక్కడ అధికారులకే క్లారిటీ లేదు. మీరెవరండి అక్కడ కట్టుకోవద్దని చెప్పడానికి? నేను ఒకటే చెప్తున్నా, మీడియా ముఖంగా మీకు అందరికీ చెప్తున్నా, మీరు కూటమి అని చెప్పేసి ఏదో కండువా దొరికింది కదా అని ఏదో ఒక కండువా వేసుకుని మేమంతా కూటమి సాఫీగా ఉన్నామంటే కాదండి. ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎమ్మిగనూరు తాలూకాలో కూటమి ధర్మాలు సక్రమంగా పాటిస్తున్నారా
లేదా అనేది ఆత్మ పరిశీలన చేసుకోండి తెలుగు తమ్ముళ్ళారా. మీకు చెప్తున్నాను ఒకటి, ఈరోజు మళ్ళా అక్కడ ఏదో జెండా మన భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ బస్టాండ్లో చేశారు. ఇంతకుముందు పురుషోత్తమ రెడ్డి గారు చేశారు, దాన్ని మళ్ళీ చేశారు. అయ్యా అక్కడ ఎవరు చేశారో మా వాళ్ళు ఎవరు లేరు, అక్కడ బీజేపీ కార్యకర్తలు లేరు. మన జెండా అనే కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి అక్కడ మండలాధ్యక్షుడు ఉన్నాడా, మరి వక్త ఉన్నాడా? పోనీ మీకు క్యూఆర్ కోడ్ వస్తుంది, ఇక్కడ జెండా ఆవిష్కరణ చేస్తే ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. భారతీయ జనతా పార్టీలో ఒక సిస్టమ్ ఉంటుంది, సిస్టమేటిక్గా ఇక్కడంతా జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు జరుగుతున్నాయి 6వ తారీఖు నుంచి, ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు. మరి మీరు ఏదో కాషాయ కండువాలు వేసుకుని, కొన్ని టీడీపీ కండువాలు వేసుకుని పోతే, ఆయన ఎవరో జగ్గపూర్ వీరన్న ఎవరో మాకు తెలియదు, ఆయన ఎప్పుడూ వచ్చినాడు, తప్పేం లేదు. వాళ్ళు కూడా మన జెండా గౌరవించి వేసుకున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అయ్యా అంత ఇంట్రెస్ట్ ఉంటే పోయి తెలుగుదేశం జెండా కప్పుకొని బాగా జాగ్రత్తగా ఇంకా ఘనంగా చేసుకోండి. మాకు కూడా సంతోషమే. తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి మాకు జెండా లాగుతారంటే మాకు చాలా సంతోషం. నాయకులకి తెలిపాము, మళ్ళా జిల్లా నాయకులు అందరూ సిద్ధంగా ఉన్నారు. ఇది ఎండిఓ గారు కానివ్వండి, అక్కడ కన్సర్న్ అధికారి ఎవరనేది ఇక్కడ మండలాధికారికి ఎవరికీ తెలియదు. కాబట్టి అది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మాకు పర్మిషన్ ఇప్పుడు ఇది కాంట్రవర్సీ అయింది కాబట్టి వాళ్ళు పర్మిషన్ ఇచ్చి జెండాను ఆవిష్కరించడానికి పర్మిషన్ ఇస్తారా, మరి లేదంటే అనధికారికంగా ఉన్న మిగతా జెండా కట్టలన్నీ తీసేస్తారా? మేము ఒకటే కోరుచున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ జెండాకు అవమానం చేశారు, మీకే క్లారిటీ లేదు. అది ఎవరి స్థలం అనేది మీకే క్లారిటీ లేదు, ఏ డిపార్ట్మెంట్కి వస్తుంది అనేది కూడా క్లారిటీ లేదు. అందుకే చలో నందవరం అనే ప్రోగ్రాం తొందరలోనే నిర్వహిస్తాం. ఇక్కడే జెండా పాతాం, లేదంటే ఇక్కడ ఏ జెండా ఉండకూడదు. పబ్లిక్ ప్రాపర్టీ, ఇది పబ్లిక్ ప్రాపర్టీ, ఎవరికి సంబంధించిందో వాళ్ళు మాట్లాడితే జరిగేది తథ్యం. ఎవరు ఆపుతారో ఆపండి, మొత్తం కదిలొస్తుంది. జిల్లా నాయకులందరూ చలో నందవరం అనే ప్రోగ్రాం పెడతాం, అందరూ కదిలొస్తాం. ఖచ్చితంగా ఇక్కడే జెండా పాతాం, జెండా ఆవిష్కరణ చేస్తాం. మా ముందు జెండా ఆవిష్కరణ చేస్తాం. అందరికీ తెలిపామండి, వాళ్ళ ఆదేశాల మీదే ఇవన్నీ చేస్తున్నాం. కార్యక్రమం అండి, మన ఊరు మన జిల్లాలలో ఇలా కాంట్రవర్సీ అయింది. 5 జిల్లాల్లో వచ్చింది ఈ కాంట్రవర్సీ. దానికంతా అక్కడే పాతామని చెప్పేసి మన అధ్యక్షులు గారు కూడా, రాష్ట్ర అధ్యక్షులు గారు చెప్పారు. ఏమంటే మేము సామరస్యంగా ఉండండి, మేము చెప్తామన్నందుకు మేము కూడా ఏది చేయలేదు. నిన్నటి దినం పెట్టుకుంటే ఇక్కడ 20 మంది పోలీసులు ఉన్నారు, రక్షణ లేదు. ఇటుకలు ఎత్తుకెళ్ళారు, సిమెంట్ ఎత్తుకెళ్ళారు, అన్నీ ఎత్తుకెళ్ళారు. ఏమండి ఇది దౌర్జన్యం? అక్కడ చూడండిగా, దాని మీద అంతా ఇది దౌర్జన్యం కాదా? మరి ఎవరు చేస్తారండి? ఇది ఎవరు చేస్తారు? ఇది ఎవరికి అవసరం అండి? ఎవరు ముట్టుకోరు ఇక్కడ, ఎవరు దొంగతనం చేయాలి? సీసీ కెమెరాలు ఉన్నాయి, రేపు వాటిని కూడా పట్టిస్తాం. దగ్గరలో సీసీ కెమెరాలు ఉన్నాయి, ఎవరు చేశారో వాళ్ళ మీద కూడా కేసులు పెడతాం, ఎవరు ఈ పని చేశారో వాళ్ళ మీద కూడా కేసులు పెడతాం. ఇది ఆగేది ఉండదు. ఖచ్చితంగా ఇక్కడ జెండా ఆవిష్కరణ జరుగుతుంది. చలో నందవరం అనే ప్రోగ్రాం చేస్తాం, ఖచ్చితంగా ఇక్కడే జెండా ఆవిష్కరణ చేస్తాం.